ఈరోజు నేను చెప్పేది మా వైఫ్ నా మీద కోపం ఇవన్నీ వడి చేసింది. యాక్చువల్గా మా చిన్న తమ్ముడు, మేము 5 బ్రదర్స్, దాంట్లో నాకన్నా పెద్ద ఆయన చనిపోయిండు, అందరికన్నా చిన్నోడు చనిపోయిండు. వాడిని నా కొడుకు కన్నా వాడు 2 నెలలు చిన్నారన్నమాట. ఎవరు ఎట్లా చూశారో ఏమని కాదు, నేను ఎంతవరకు నేను చూశాను వాడిని, ఎంత ఇదిగా నేను వాడిని చేసుకున్న చిన్నప్పటి నుంచి అని పెద్దోళ్ళు ఉన్న పెద్దోళ్ళు అందరికీ తెలుసు. నేను వాడు ఒక అమ్మాయిని లవ్ చేసింది. లవ్ చేసిందని వీళ్ళందరూ అంతే, మా ఇంట్లోనైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరైనా నా లైఫ్లో గొంతు మీదకి వచ్చినప్పుడే చెప్తాను ప్రాబ్లమ్స్, తర్వాత మర్చిపోతాను, అవసరం లేదు వాటితో. అయితే వాడు లవ్ చేసిన అమ్మాయికి 3 సంవత్సరాల తర్వాత వాడు నాకు చెప్పాడు, వాడిని వచ్చి వాళ్ళ వాళ్ళు కొట్టేదానికి వస్తున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అని చెప్పాడంటే నేను వాడిని ఇది చేసిన, సపోర్ట్ చేసిన. ఇద్దరితోటి మాట్లాడినా, అమ్మాయితోటి కూడా మాట్లాడినా, అమ్మాయి వాళ్ళ మదర్ తోటి మాట్లాడినా, వాళ్ళ డాడీ తోటి మాట్లాడిన, కొడుతున్నారు చేస్తున్నారు ఇట్లా అంటే వాళ్ళ డాడీ తోటి మాట్లాడినా. ఆయన మాట్లాడిన మాటలకు రిటర్న్ మాటలకు తిట్లు కూడా పడ్డా నేను. మళ్ళీ అక్కడ పెంబరతి అనుకుంటా, ఆ సిద్ధిలింగం అని చెప్పి ఒక అతను, మా ఊరు అతను రెడ్డి సార్ కూడా ఉన్నారు, పేరు టక్కున గుర్తొస్తారు. అయితే ఆయనే మంచిగా చెప్పారు సార్ కూడా, నేను ఇక్కడ దేశంలో ఉంటాను ఇది అని చెప్పి చెప్పాను. నేను పాయింట్కి వస్తాను, సార్ కూడా తెలుసు ఎవరండి మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఆస్తులు ఉన్నాయని అంత మంచిగా మాట్లాడారు. కానీ లవ్ చేసేది తప్పు కాదు, ద్రోహం చేస్తే తప్పు. మేము కూడా లవ్ చేసాం. మా ఐశ్వర్య రాయ్కే తెలుసు, మా వైఫ్ 74 9 ఎపెన్ స్ట్రీట్ 180 మెడ్రాస్ బిల్డింగ్ పై నుంచి నేను చేసి 2 years లవ్ చేసిన. మా మోడల్ పేరు చెప్పాలి, ఇక్కడ వాళ్ళ పేరు అంతా తీయొద్దు, ఖర్చు కూడా ఏది బాగుందంతా అమ్మాయి. ఈ రోజు చెప్పాలి అవసరం ఇది తిరుకోల బిల్డింగ్. ఇది మా మిద్దె అనమాట. బతు మా ఫ్రెండ్ వాళ్ళు పెద్ద రోడ్డు నుంచి పోయేవాళ్ళం. మా రూమ్ మేము ఉండింది. 2 కిటికీలు ఉండేది, రోడ్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్. ఇంత చిన్న రూమ్ అంతా సెల్ఫ్లో పెట్టుకునేది. చిన్న